సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ఒంగోలు నగరంలో పదుల సంఖ్యలో ఓవైపు వెజ్ మరోవైపు నాన్ వెజ్ భోజన ప్రియులకి ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా సరే ఓవైపు యువత మరోవైపు ఫ్యామిలీల మనసు దోచుకుంది ఒంగోలు నగరంలోని అఫ్జాన్ మండి బిర్యానీ. ఎందుకు ఈ బిర్యానీకి అంత క్రేజ్? ఏముంది ఈ హోటల్లో? ఇక్కడ రెస్టారెంట్ లో ఎలాంటి ఆఫర్స్ నడుస్తున్నాయి? ఇక్కడ అఫ్జాన్ మండి యొక్క ప్రత్యేకత ఏంటి? మరిన్ని విషయాలు నేరుగా యాజమాన్య మాటలో తెలుసుకుందాం రండి. ఇక్కడ ఒంగోలులోనే లీవ్ చేసేది. మామూలుగా ఒంగోలు అన్ని రెస్టారెంట్స్ కి విజిట్ చేశాను. విజిట్ చేసి ఇక్కడ అఫ్జాన్ మండికి వచ్చిన తర్వాత అన్ని రెస్టారెంట్స్ మీద అఫ్జాన్ మండికి వచ్చి నాకు బెటర్గా అనిపించింది. ప్రైజెస్లో కానీ ఫుడ్లో కానీ దేంట్లో అయినా. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన కంఫర్ట్నెస్కి అంబియన్స్ మొత్తం చాలా బాగుంటుంది, బెటర్ అనిపించింది. అందుకనే మేము ఎప్పుడు అఫ్జాన్ మండికే విజిట్ చేస్తూ ఉంటాం. ప్రైజెస్గా చూసుకున్నా కంఫర్ట్నెస్ చూసుకున్నా ఏదైనా మాకు అఫ్జాన్ మండి బెటర్గా అనిపించింది. అందుకని అఫ్జాన్ మండికి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం. అన్ని ఐటమ్స్ అయితే ప్రైస్ పరంగా టేస్ట్ పరంగా ఎట్లా చూసుకున్నా కానీ వర్త్ అనిపిస్తుంది. అందుకనే మేము ఇక్కడ విజిట్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. मेरा नाम सैयद वसी, मैं उंगल में रहता हूँ. यहाँ मुझे सबसे अच्छा रेस्टोरेंट्स में अफजान मंडी सबसे अच्छा लगा. और यहाँ के फैसिलिटी से, यहाँ के एम्बियंस से और यहाँ का फूड डे सब भी अच्छा रहता. हाँ, हमें हर बार हर संडे आते हैं इधर. हमको मोस्टली अच्छा फेवरेट फूड आपको शांग्रिला टेस्ट उंगल में कहाँ मिलता नहीं, इधर मिलता वो. यहाँ का टेस्ट सब भी अच्छा था. यहाँ के मेन्यू में सब मंदी उसमें यहाँ ये मंदी थोड़ा బెటర్ గా వాడు. నా పేరు గణేష్ కుమార్ అండి, నాది నెల్లూరు. నేను 4 months బ్యాక్ ఒంగోలుకి వచ్చాను. నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ మండి ట్రై చేశాను, నెల్లూరు మండి ట్రై చేశాను. ఇది మండి యూజ్ రావడం ఆర్డర్ ఇచ్చిన 2 items బాగున్నాయి. ఇక్కడ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది, చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా నీట్ గా ఉంది. డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీ కూర్చోడానికి ఫుడ్ ఐటమ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వ్ చేస్తున్నారు. తినే ఫుడ్ కూడా ఏమి డిస్టర్బ్ లేకుండా, అంటే పక్కన వాళ్ళు మొత్తం నీట్ గా ఉంది, ప్రెజెంట్ గా ఉంది. ఫుడ్ ఐటమ్ బాగుంది, ఎవరైనా రావచ్చు. ఫుడ్ అనేది మనకి రేట్ తగ్గట్టు ఉంది. ఐటమ్ టేస్ట్ కూడా నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను కాబట్టి దాంతో కంపారిజన్ 100% న్యాయం చేశారు. ఈ హోటల్ యజమానం కూడా నీట్ గా ఉన్నారు, స్టాఫ్ కూడా బాగానే ఉంది. పేరు విన్నీ అన్న. ఇక్కడ ఒంగోలులో చాలా మండీలు టేస్ట్ చేశాను. మామూలుగా ఇది విన్నాను, సెల్ ఇన్స్టా రీల్స్ వస్తుంటే ట్రై చేద్దాం అని చెప్పి మామూలుగా వచ్చాము. ఆర్డర్ ఇచ్చాం, మండి బాగుంది, రిసీవ్ కూడా బాగా చేసుకుంటున్నారు. రీజనబుల్ ప్రైస్, అంబియన్స్ కానీ మొత్తం లైటింగ్ కానీ ఫొటోస్ కానీ అంతా బాగుంది. ఇంకోసారి వచ్చేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీ రావచ్చు అనుకుంటున్నాను. బాగుంది, సిట్టింగ్ కూడా కూర్చోడానికి 4-5 పడతారు దీంట్లోనే. ఇంకా పెద్దవి ఉండి బాగుంది, హ్యాపీ. వచ్చినందుకు వర్త్. ప్రజెంట్ మనం అఫ్జాన్ మండి సంబంధించినటువంటి కిచెన్ రూమ్ లో ఒకసారి మనం వీడియోస్ చూడవచ్చు. పూర్తి స్థాయిలో క్లీనింగ్ అంతా ఉంది. స్టాఫ్ అంతా కూడా ఎవరి పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఎలా జరుగుతుంది, ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ సంబంధించి ఫుడ్ వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సర్వ్ చేసేంత వరకు కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతర వెంకటేష్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ స్టాఫ్ కి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ కిచెన్ గురించి కూడా ఒకసారి ఎదురు వెంకటేష్ గారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. కిచెన్ దగ్గర ఉంటున్నారు, పర్యవేక్షిస్తున్నారు, స్టాఫ్ కి గైడ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఓనర్ పర్యవేక్షణ అనేది చాలా కంపల్సరీ. అంటే మాస్టర్స్ ఏమేం చేస్తున్నారో వాళ్ళు ఎలా. ఇతను మా మెయిన్ చెఫ్, ఇతను సౌదీలో చేశాడు. ఇతను మెయిన్ మండి మాస్టర్. ఎప్పటికప్పుడు ఏ రోజుగా రోజు న్యూ వెరైటీస్ తో న్యూ టేస్ట్ తో ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు మంచి ఆప్యాయతతో మాకు అనుకూలంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సర్వీస్ ఇస్తున్నారు. అది మాకు చాలా సంతోషం, మాకు చాలా ఆనందం కూడా. అట్ ద సేమ్ టైం మండి మేము చాలా టేస్ట్ ఇవ్వగలుగుతున్నాం ఒంగోలులో. ఎందుకంటే అతను సౌదీలో చేసి వచ్చిన్నాడు. తర్వాత చెప్పండి, సౌదీలో చేసి వచ్చినాడు. తర్వాత ఈ టైప్ ఆఫ్ టేస్ట్ ఒంగోలులో మేము ఇవ్వడం చాలా గర్వకారణంగా మేము చెప్పుకోగలం. మేము వాడే ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్, ఎవ్రీడే ఫ్రెష్. ఎట్ ద సేమ్ టైం మా మేడం గారు పర్యవేక్షణలో ఎవ్రీడే ఇక్కడ మేము
వర్క్ చేయగలుగుతున్నాం. చూడొచ్చు. వాళ్ళు మా మేడం గారి పర్యవేక్షణలోనే ఇక్కడ పని జరుగుతూ ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తందూరి ఐటమ్స్ అండి. ఇక్కడ మనకి తందూరి ఐటమ్స్, గ్రిల్డ్ గానీ తందూరి ఐటమ్స్, తందూరి రోటీస్, బటర్ నాన్స్ కూడా ఇవన్నీ ఇక్కడ ప్రిపేర్ అవుతాయి. సార్ మనం చూస్తుంటాం కొన్ని రెస్టారెంట్ లో చికెన్ సంబంధించి ఏదన్నా స్టాక్ పెట్టుకోవడం. మన దగ్గర అట్లా స్టాక్ అంటూ ఏమి ఉండదండి. ఎవ్రీడే మార్నింగ్ చికెన్ వస్తుంది మాకు, ఈవినింగ్ చికెన్ వస్తుంది. ఎవ్రీడే ఫ్రెష్ అండి మా దగ్గర. మటన్ కూడా మా పర్యవేక్షణలో మా పర్సన్ అక్కడికి వెళ్ళి దగ్గరుండి మటన్ కూడా ఇది మొత్తం చేయించుకొని మాకు తీసుకొచ్చి ఇస్తాడు. ఎవ్రీడే ఫ్రెష్ అండి. ఏది మా దగ్గర ఫ్రిడ్జ్ లో స్టాక్ ఉండటం, డేస్ స్టాక్ ఏ ఉండదు. ఎవ్రీడే ఫ్రెష్ ఐటమ్ అండ్ ఎవ్రీడే మేము వాడేదంటూ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్. ఈసారి చూస్తున్నాం కిచెన్ చాలా క్లీనింగ్ అనిపిస్తుంది. ప్రతిరోజు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. కష్టం అంటే మనం కష్టంగా పని చేయకూడదండి. ఇష్టంగా పని చేస్తే ఏదైనా సులభమే. ఇప్పుడు మా దగ్గర ఇంత కిచెన్, స్పేసియస్ కిచెన్, హైజీనిక్ కిచెన్, ఎవ్రీడే మా మిసెస్ పర్యవేక్షణలో క్లీన్ అండ్ గ్రీన్ గా ఎక్కడ ఏ ఇది లేకుండా మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. సుమారు ఎంతమంది స్టాఫ్? కిచెన్ లో మా దగ్గర అరౌండ్ 20 మెంబర్స్ స్టాఫ్ ఉంటారండి. మాస్టర్స్ అయితే, అసిస్టెంట్స్ అయితే, తర్వాత ఈ క్లీనింగ్ స్టాఫ్ అయితేనే 20 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు. వీళ్ళు ఎవ్రీడే చాలా ఆనందంగా, ఫ్రెష్ గా, ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి, ఎందుకంటే చాలా స్పేసియస్ గా ఉంది కిచెన్ కూడా, వాళ్ళకి చేసుకోవడానికి చాలా ఈజీగా, సులభంగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇది కిచెన్ సెక్షన్ లో మాత్రం చాలా కంఫర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సౌదీలో వాళ్ళ పనితీరు అంతా కూడా మెచ్చి వీళ్ళు ముందుగా టేస్ట్ చేసిన తర్వాతే వీరిని ఇక్కడ తీసుకొచ్చుకొని ఈ పంతంలో పెట్టారు. సుమారు ప్రతిరోజు కూడా 20 మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంత పెద్ద కష్టమైన సరే చాలా ఇష్టంగా చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఎప్పుడు ఇక్కడ వైపు ఈదర వెంకటేష్ గారు, మరోవైపు ఆయన సత్యమణి ప్రతిరోజు ఇక్కడికి రావడం, స్టాఫ్ ని గైడ్ చేయడం, మరోవైపు వచ్చిన కస్టమర్స్ పలకరించి ఆత్మీయంగా కూడా వారికి కావాల్సినటువంటి ఆర్డర్స్ తీసుకొని వారికి సప్లై చేసిన వరకు కూడా వీరి పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. మరికొన్ని విషయాలు వారి మాత్రం తెలుసుకుని ప్రయత్నించారు. जी, अफजान रेस्टोरेंट, अफजान मंडी है, अंगुल का माना हुआ रेस्टोरेंट है और यहाँ पे हमारा फैमिली क्राउड बहुत ही अच्छा होता है. फैमिली बहुत सारे हमारे आते हैं और हम लोग जो भी खाना यहाँ पे देते हैं 100% हलाल, 100%. और हमारा बहुत ही हाइजीनिक मेंटेनेंस यहाँ पे होता है और एवरी डे हमारा 2 डे स्पेशल भी रहता है और मंदी भी हमारा है और बिरयानी भी हमारा स्पेशल्स है, मटन है, चिकन है, फिश है, प्रॉन है, एवरीथिंग इज़ द फ्रेश कमिंग और हाइजीनिक मेंटेनेंस है. और आप आएँ और आप आके हमारा खाना टेस्ट करें. बहुत ही खाना हमारा जायका आपको मिलेगा और आपको दोबारा आना ही होगा ये जैसा रेस्टोरेंट हमारा. और आपको मंगनूल में पहला एक ऐसा रेस्टोरेंट है जो मंदी, आपको A1 मंदी मिलेगा जो कि 100% जायका जो मंदी का वही आपको मिलेगा. और आएँ, आपको वेलकम विजिट करें. आप बर्थडे पार्टी भी हमारा यहाँ है और गेट टुगेदर अगर मीटिंग करना चाहें 20 to 30% वो भी हमारा है. और पार्टी के लिए अगर बुकिंग करें हमारा बफे सिस्टम भी है और आउटडोर कैटरिंग भी आप कर सकते हैं, वो भी हमारा फैसिलिटी है. अब आके बुकिंग करें, आउटडोर कैटरिंग भी हम करते हैं और आप आके हमारा फूड भी इंजॉय करें, हमारा रेस्टोरेंट आप देखें और आपको बहुत ही अच्छा लगेगा. और बहुत सारे हमारे जो भी गेस्ट हैं हमारे फैमिली गेस्ट हैं हम, और फैमिली के लिए बहुत ही अच्छा हम लोग करते हैं और बच्चा लोग के लिए भी अच्छा बेलून वगैरह हम सब रखते हैं. और आप आकर इंजॉय करें और खाना आपको 100% मिलेगा. और एवरी डे आपको लंच और डिनर आपको 2 डे स्पेशल हमारा मेनू है. हर चीज़ में है आपको, मटन भी है, चिकन भी है, फिश है, प्रॉन है, पम्पलेट है, जम्बू प्रॉन है, होल मटन है, होल चिकन है. एवरीथिंग इज़ द फूड इज़ 100% इज़ द हलाल एंड फ्रेश ऑल्सो. Hygienic is the 100% maintenance. You come and again welcome also, inshallah. Thank you, sir. అఫ్జాన్ మండికి సంబంధించి యాజమాన్య అయినటువంటి ఈదర వెంకటేష్ గారు మనతో ఉన్నారు. కొన్ని డీటెయిల్స్ వారి మాట తెలుసుకుని ప్రయత్నిద్దాం. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. ఏం సార్ ఇంత తక్కువ డేస్ లోనే ప్రజల నుంచి ఎంత ఆదరణ పొందారు? ఈ సక్సెస్ రావడానికి ఈ రీజన్స్, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇవన్నీ తెలుసుకునే ముందు కూడా అసలు మండి ప్రత్యేకత ఏంటి, మీ మాటలు ఏం చెప్తారు? అంటే మండి అంటే ఇది ఎంటైర్ అరబ్ స్టైల్ అండి. ఒకే ప్లేట్లో నలుగురు కూర్చొని ఉమ్మడిగా తింటూ ఉంటారు. దీన్ని మా ప్రత్యేకత ఏంటంటే ఏ క్యాబిన్కి ఆ క్యాబిన్ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి. ఆ క్యాబిన్లో కూర్చొని ఫ్యామిలీ మొత్తం ఉమ్మడిగా కూర్చొని ఒకటే ప్లేట్లో భుజిస్తారు, సరదాగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ. ఇప్పుడు మండి అనేది ట్రెండ్ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హోటల్ ఇండస్ట్రీలో మండి అనేది ట్రెండ్ బాగా ఉంది.
అట్ ద సేమ్ టైమ్ మేము ఇక్కడ లోకల్ టేస్ట్ని బీట్ చేసి మేము మంచిగా ఇస్తున్నామంటే దానికి మెయిన్ మా స్టాఫ్ ఒక మాకు సహకారం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అందులో మెయిన్ చెఫ్ ఏంటంటే సౌదీలో అతను బాగా అక్కడ వర్క్ చేసి మండి మీద మంచి పట్టు సాధించి వచ్చాడు. ఒకటి ఎవరైనా సరే ఒక రెస్టారెంట్ కానీ ఏదో ఒక పని మొదలు చాలా ఆర్భాటంగా హంగులతోటి ఏదో మేము ప్రారంభించేస్తామని చెప్పేసి బాగా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ మీరు ఒక చిన్న సేవా దృక్పథంతో మీ మనసు హత్తుకునే విధంగా ఒక ఈవెంట్ చేసి ఈ యొక్క హోటల్ ప్రారంభించారు. ఏం చేశారు? ఆ కార్యక్రమం ఏంటి అసలు? బేసిక్గా నాకు అంగు ఆర్భటాలంటే పెద్దగా నచ్చదండి. నేను చాలా సింపుల్ లైఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ప్రస్తుతం ఏంటంటే నాకు ఏదో ఒక సేవా కార్యక్రమాలు, ఏదో సర్వీస్ అనేది నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకున్న ఈ బిజినెస్ షెడ్యూల్లో నేను కొంచెం ఆ కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నాను. నేను ఓపెనింగ్ అప్పుడు అంగు ఆర్భాటాలు లేకుండా బ్లైండ్ పీపుల్ అండి, వాళ్ళకి కళ్ళు కనపడవు. 35 మెంబర్స్ వరకు వాళ్ళని గ్యాదర్ చేసుకొని విత్ కలెక్టర్ గారి పర్మిషన్తో వాళ్ళని మా వరకు తీసుకొచ్చి వాళ్ళకి ఏసీలో ఈ చల్లదనంలో ఈ సోఫాల్లో కింద కూర్చొని వాళ్ళకి మంచి టేస్ట్ ఫస్ట్ నేను టేస్ట్ చూపించింది బ్లైండ్ పీపుల్కి అండి. అఫ్జాన్ మండి యొక్క స్పెషల్ బ్లైండ్ పీపుల్కి ఎవ్రీ ఐటమ్ వాళ్ళకి ఏది కావాలంటే అది నేను టేస్ట్ చూపించి వాళ్ళ ఆశీర్వాదం పొంది అందరూ కూడా థ్యాంక్స్ అఫ్జాన్ మండి అని చెప్పి ఆశీర్వదించిపోయారు. అది నాకు చాలా ఆనందకరంగా ఉందండి. చాలా గుడ్, మంచి పని చేశారు. ఒకసారి ఇప్పుడు మన ఒంగోలు నగరంలో పదుల సంఖ్యలో నాన్ వెజ్ భోజన పెళ్ళికి ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి. అవునండి. కానీ మీరు మండినే పెట్టాలని ఆలోచన ఎందుకు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది? మీరు కూడా నార్మల్ అంటే వేరే టైప్లో కూడా మంచి అంబియన్స్ పెట్టేసి రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. ఓకే, వేరే అంటే అది అందరిలాగానే మనం చేస్తే దాంట్లో ప్రత్యేకత ఉందండి. ట్రెండ్ని బట్టి మనం వెళ్ళాలి. ఈ ట్రెండ్లో కూడా మండి అనేది యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ బాగా లైక్ చేస్తున్నారు ఇప్పుడున్న కాలంలో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మండీలో మాకు మెయిన్ ఏంటంటే ఫుడ్ అండి. ఫుడ్ చాలా టేస్ట్ ఇవ్వగలుగుతున్నాం. వచ్చిన ప్రతి గెస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఆశీర్వాదించి వెళ్తున్నారు. అంతవరకు చాలా సంతోషం. ఇది మీరు చెప్పినట్టుగా మన ఒంగోలు నగరంలో కూడా ఎన్నో మండి రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ మీకున్న క్రేజ్ బయట వాటికి అంతా కనిపించట్లేదు. గూగుల్లో సెర్చ్ చేసిన, పబ్లిక్ని అడిగినా, ఏమైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని అడిగినా కానీ కంఫర్టబుల్ అంబియన్స్, పలకరింపు, ఆప్యాయత అంతా మీ దగ్గర ఉందని చెప్తున్నారు. ఎలా సాధ్యమైంది మీకు? అది మెయిన్ మా యొక్క స్టాఫ్ వల్ల సాధ్యం అని చెప్పుకోగలమండి. మాకు స్టాఫ్ సహకారం అనేది చాలా బాగా ఉంది. మెయిన్ ఏంటంటే చెఫ్స్ బాగా వాళ్ళు ఏ రోజు ఎవ్రీడే వాళ్ళు గెస్ట్లకి అఫ్జాన్ మండి నుంచి ప్రత్యేకమైన కొత్త మెనూ, కొత్త టేస్ట్లు రెడీ చేస్తూ మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం లేనిది మనం కూడా ఏం చేయలేము. వాళ్ళ సహకారంతో మంచి పేరు తెచ్చుకుంటూ ముందు ఇంకా వెళ్తామండి. ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది? ఎందుకంటే ఫ్రెండ్స్ రావచ్చు, బర్త్డే ఈవెంట్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ 70 మెంబర్స్ ఉందండి. ప్రస్తుతం అయితే వాస్తవంగా ఇక్కడ సరిపోవట్లేదు సిట్టింగ్ కూడా. ఒక్కొక్కసారి వీకెండ్స్ వచ్చిన ఫంక్షన్స్ వచ్చినా లేదా ఏమన్నా ఫెస్టివల్ డేస్ లో కూడా సిట్టింగ్ సరిపోక చాలా వెయిటింగ్ నడుస్తుంది. ముందు దీన్ని సిట్టింగ్ కెపాసిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అయితే ఒకటి ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్ అది ఉంటుంది. ఇక్కడ అఫ్జాన్ మండీలు కూడా చాలా రకాల ఐటమ్స్ పబ్లిక్ చెప్తున్నారు. నేను మేము ఆల్రెడీ కస్టమర్స్తో కూడా మాట్లాడాను. ఓకే, మీ ప్రత్యేకత ఏంటి? మీరు ఏం చెప్తారు? ఇక్కడ మా దగ్గర ప్రతిదీ ప్రత్యేకతేనండి. ఎవ్రీడే స్పెషల్ ఐటమ్. ఎవ్రీడే, ఈ రోజు ఇది రేపు కాదు, ఎవ్రీడే స్పెషల్ ఐటమ్. మేము ఎవ్రీడే కూడా మాకు వచ్చే కస్టమర్స్కి కొత్త రుచులు మేము చూపిస్తూ వాళ్ళ మన్నలను పొందుతూ మేము నడుచుకుంటున్నామండి. ఎందుకంటే ఎవ్రీడే కూడా మంచి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రత్యేకించి ఫెస్టివల్ టైం కావచ్చు, ఏదైనా బర్త్డే ఈవెంట్స్ అప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఆఫర్స్ నడుస్తుంది? ఇక్కడ ప్రస్తుతానికి మేము స్టార్టింగ్ నుంచి కోంబోస్ మీద ఆఫర్స్ ఇస్తున్నామండి. కోంబోస్ అంటే ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి ఆల్ వెరైటీస్, చికెన్లో కానీ, మటన్లో కానీ, ఫిష్లో కానీ, వెజ్లో కానీ ఎవ్రీ ఐటమ్స్లో కూడా కోంబోస్లో మేము ఎవ్రీడే మా దగ్గర 15% డిస్కౌంట్ అనేది రన్ అవుతుందండి. ఇక్కడ ఇప్పుడు బర్త్డే ఈవెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సంబంధించి స్పెషల్గా ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్గా ప్రైస్ ఉంటుందా, లేదంటే ఏదైనా స్పెషల్ ప్రైజెస్ ఏదైనా మూవ్ చేస్తాం? యాక్చువల్లీ బర్త్డే ఈవెంట్స్ అంటే సపరేట్గా మనం బయట ఏమన్నా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఏమన్నా అంటే సపరేట్గా మనం బుక్ చేసుకొని దానికంటూ సపరేట్ ఖర్చు పెట్టుకొని ఈవెంట్స్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అఫ్జాన్ మండీలో మేము ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఏమైనా బర్త్డేస్, చిన్న బర్త్డే పార్టీసు, లేకపోతే ఏమైనా కిట్టి పార్టీసు, లేకపోతే ఏమైనా గ్యాదరింగ్ పార్టీసు, చిన్న మన ఈ మధ్య రీసెంట్గా ఓనీల్ ఫంక్షన్ కూడా మా అఫ్జాన్ మండీలో చేసుకున్నారు. ఆ రోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వాళ్ళు బయట చేసుకున్నారంటే వాళ్ళకి చాలా ఆల్మోస్ట్ ఒక 30-40 థౌజండ్ ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇక్కడ కనీసం ఒక 10,000 లోపే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, ఇక్కడ పార్టీ చేసుకున్నారు, హ్యాపీగా ఫుడ్ తిన్నారు. అది మాకు చాలా సంతోషం అండి. ఓకే, ఇప్పుడు అఫ్జాన్ మండి అంటే ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి తింటామంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ మీ టేస్ట్ కావాలి, మీ ఫుడ్డే కావాలి, అది ఇంటి దగ్గర నుంచి తినాలంటే ఆన్లైన్ సర్వీస్ ఉంది కావాల్సి. యాక్చువల్లీ ఆన్లైన్ కూడా మేము స్విగ్గీ జొమాటోని పెద్దగా మేము ఇంట్రెస్ట్ చూపించమండి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ లేట్ సర్వీసు. మండి అంటే హాట్గా వెళ్ళాలి. ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఏం చేస్తున్నాం అంటే హోమ్ డెలివరీస్ అనేది స్టార్ట్ చేసాము. హోమ్ డెలివరీస్ మా దగ్గర ఏది డెలివరీ చేసినా మా పర్సన్ వితిన్ 15 to 20 minutes మీ దగ్గర పార్సిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇక్కడ దాకా రావాల్సిన పని కూడా లేకుండా మేము కిందనే పార్సిల్ కౌంటర్ కూడా ప్రొవైడ్ చేసాము. అక్కడి నుంచి మీరు పార్సిల్ చెప్పినా మీకు 10 minutesలో మీకు పార్సిల్ రీచ్ అయిపోతుంది. ఒకటి, ఇక్కడికి కస్టమర్స్ వస్తారు, తింటారు, బిల్ పే చేస్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫేస్ లో ఏదో ఫీల్ వస్తుంది, అంటే తృప్తిగా ఉన్నారు, తిన్నందుకు బిల్కి సరిపోయింది అన్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమంటున్నారు? కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాక మీ ఫీల్ ఏంటి? యాక్చువల్లీ అఫ్జాన్ మండికి వచ్చిన ప్రతి గెస్ట్ మేము డైరెక్ట్గా ఆల్మోస్ట్ ప్రతి కస్టమర్స్ని మేము పలకరిస్తామండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కంపల్సరీ మేము తీసుకుంటాం. వాళ్ళ ఆనందం మాకు మెయిన్ ముఖ్యం. ప్రతి కస్టమర్లో నేను చిరునవ్వుతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడమే చూసాను తప్ప ఎవరు కూడా ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఎందుకు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాము, ఎందుకు ఇంత బిల్ పే చేసాము అనే భావన నేను అఫ్జాన్ మండి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఏ కస్టమర్లో నేను ఆ టైప్ ఆఫ్ ఆలోచన చూడలేదు. ప్రతి గెస్ట్ చాలా ఆనందంగా చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. అది మటుకు మేము చాలా అబ్జర్వ్ చేశానండి పర్సనల్గా. వెంకటేష్ గారు, ఒకటి, ఎవరైనా సరే ఒక సక్సెస్ వస్తుందంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో లోటుపాట్లు పడి లేవటం ఎన్నో జరిగిన తర్వాతే ఆ మనిషి సక్సెస్ ఎదుర్కొంటాడు. ఎంతో సపోర్ట్ కూడా కావాలా. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీ సక్సెస్ వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను ఈ హోటల్ ఫీల్డ్కి అనేది బిఫోర్ అతిథి రెస్టారెంట్ అని నేను ఒకటి ప్రారంభించాను. దాంట్లో నేను కొత్తగా ఈ హోటల్ ఫీల్డ్లోకి రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా అమౌంట్ లాస్ అయిపోయి ఉన్నాను. తర్వాత దీనికి మరి ముఖ్యంగా మా మిస్సెస్ ఒక సహకారం చాలా ఉంది. తనే ఇంట్రెస్ట్గా పోయిందని నిరుత్సాహపడలేదు. దీన్ని ఏ విధంగా అయినా సరే మనం మళ్ళీ ఒంగోలులో హోటల్ ఫీల్డ్ అనేది చాలా కాంపిటీషన్ అండి. చాలా ఒంగోలుకి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం సక్సెస్ అవ్వాలి అంటే మంచి టేస్ట్, క్వాలిటీ, వచ్చిన ప్రతి గెస్ట్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అని మా మిస్సెస్ ఎవ్రీడే కిచెన్లో దగ్గరుండి ప్రతి ఐటెం పర్యవేక్షిస్తూ చేసుకుంటున్నారు. తన ఒక సహాయం నాకు చాలా ఉంది అఫ్జాన్ మండి నడపడానికి. నేను బిఫోర్ నష్టపోయాను. నేను ఎక్కడా నిరుత్సాహపడలేదండి. ఎలా అయినా నేను సక్సెస్ అవ్వాలి, ఒంగోలులో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకి ఫుడ్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వాలి, మంచి టేస్ట్ ఇవ్వాలి, మంచి క్వాంటిటీ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి అనే ఒక నినాదంతో నేను ఎక్కడ ధైర్యపడకుండా ముందుకి నడిచాను. సో నేను సక్సెస్ అయ్యానని భావిస్తున్నాను. ఇంకా ముందు కూడా ప్రజలకి ఇంకా మంచి సర్వీసెస్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అఫ్జాన్ మండిలో మెనూ ఏ విధంగా ఉంది? అఫ్జాన్ మండిలో మెనూ వెజ్కి, నాన్ వెజ్కి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఒక సింగిల్ వచ్చినా, కపుల్ వచ్చినా, ఫ్యామిలీస్ లాగా వచ్చినా, లేకపోతే గ్రూప్ గ్యాదరింగ్స్గా వచ్చినా ప్రతి ఒక్కరికి మెనూ డిజైన్ చేశాము. అట్ ద సేమ్ టైం మేము చేసిన మెనూ డిజైన్లో మేము పెట్టిన ప్రైజెస్ మాకు ఎంతైతే ఈరోజు మేము ఫస్ట్ క్వాలిటీ మేము వాడే ప్రొవిజన్స్ వల్ల మాకు ఖర్చు అవుతుందో దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేసామండి మెనూ. ఇది ఎక్కడ కూడా కస్టమర్స్ బేర్ చేయడానికి ఎక్కడ ఇబ్బందిగా పడట్లేదు. మా మెనూ అనేది కస్టమర్స్కి చాలా అట్రాక్ట్ అని నేను గ్రహించాను. మండి బిర్యానీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక రావడం, మండి అంటే ఏదో ప్లేట్లో సర్వ్ చేస్తారు, అంతవరకే ఉంటుంది. ఇంకా అక్కడ అదే ఫుడ్ అని ఐటమ్ అనేది అందరి కాన్సెప్ట్. సో ఇక్కడ ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయంటారు? యాక్చువల్లీ అఫ్జాన్ మండి అంటే ప్రత్యేకత ఏంటంటే మండి అండి. మండితో పాటు మేము ఓన్లీ మండిగా కాకుండా బిర్యానీస్లో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్. తర్వాత స్టార్టర్స్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్. తర్వాత తందూరి ఐటమ్స్లో కూడా ఆల్ వెరైటీస్ వెజ్లో, నాన్ వెజ్లో. తర్వాత కర్రీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్, బటర్ నాన్స్, రోటీస్, ఎవ్రీథింగ్ అఫ్జాన్ మండిలో అవైలబుల్ అండి. ప్రతిదీ మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో విచ్చేయచ్చు. మంచిగా టేస్ట్ని ఎంజాయ్ చేసి మమ్మల్ని ఇంకా మా వ్యాపారానికి సహాయపడగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసాం కదా, ఇది అఫ్జాన్ మండి బిర్యానీ యొక్క క్రేజ్.
ఒంగోలు నగరమే కాకుండా నగరంలోకి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ తినాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ అఫ్జాన్ మండి అని వారు చెప్తున్నారు. అదేవిధంగా యాజమాన్యంతో మనం మాట్లాడడం, ఇక్కడ సర్వీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. అంతేకాకుండా కష్టమైనా సరే, ఎంత కష్టమైన పని సరే చాలా ఇష్టంగా ముందుకెళ్తూ కస్టమర్స్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యొక్క సేవలు అందిస్తామని చెప్పేసి అఫ్జాన్ మండి యాజమాన్యం చెప్తారు. వీడియో జర్నలిస్ట్ తనోజ్ కుమార్తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.